ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామనికి స్తుతి కలుగునుగాక. మన దేవాది దేవుడు మనకు తోడై ఉండునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 16వ వచనం. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దేవుని స్తోత్రం. నువ్వు ఏ పనైతే చేయాలనుకుంటున్నావో ఆ వర్క్ నేను చేయాలా వద్దా, ఈ స్థలానికి నేను వెళ్ళాలా వద్దా, అసలు ఈ విషయంలో నాకే క్లారిటీ లేదు ప్రభువా, నాకు ఒక క్లారిటీ దయచేయి. ఇది నీ చిత్తమేనా కాదా, నేను చేస్తున్న ఈ పని సరైందా కాదా అని ఈరోజు ఎంతమంది ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఒక కన్ఫ్యూషన్లో ఉండి, అంటే ఒక తెలియని సతమతం అవుతూ ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయి ఉన్నారేమో. అందుకే దేవుడి ఉదయంకాల సమయం అందున మీతో దేవాది దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు పని పూనుకొనుము, నువ్వు చెయ్యాలి అనుకుంటున్న ప్రతి పని ఏదైతే ఉందో అది దేవుని చిత్తమైతే గనక నువ్వు దానిలో ముందుకు వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. ఎందుకంటే ప్రభు నీకు తోడై ఉన్నానంటున్నాడు, ఆయనే నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఏ విషయం కోసమైతే భయపడుతూ, ఏ విషయంలో నువ్వు ముందుకు వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ నిలబడి ఉన్నావో ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడు అంటున్నాడు ఆ పని నువ్వు చేసేయి, నువ్వు వెళ్ళిపో, నీకు నేను తోడై ఉన్నాను. అక్కడ భయంకరమైన పరిస్థితి ఉందేమో, మరి అటు వెళ్ళాలో వద్దో, మరి నా శత్రువులు అక్కడ ఉన్నారు కదా, ఈ పని నిమిత్తం వెళ్ళినా, ఆ మార్గము నిమిత్తం నా మార్గంలో నేను నడిచినా ఒకవేళ నా స్థితి ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ కూర్చొని ఉన్న ఈ రోజు నీతో ప్రభు అంటున్నాడు ఈ ఉదయంకాల సమయం అందున ఆ పని నువ్వు చేయి, నువ్వు ముందుకు వెళ్ళిపో, నేనే నీకు తోడుండి నడిపించబోతున్నాను అంటున్నాడు. ఎందుకంటే ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడు మనం నడిపించినప్పుడు ఏ శత్రువు అడ్డు వచ్చినా, ఆ పనిలో దుష్టుడు ఒకవేళ మనని ఆపాలని చూసినా వాడిని అణిచివేసి ప్రభు మనని ముందుకు నడిపిస్తాడు. నువ్వు భయపడుతూ ఉన్నావేమో, అందుకే ప్రభు అంటున్నాడు భయపడకు, నువ్వు వెళ్ళిపో, ఆ స్థలము నా చిత్తమే, నువ్వు ఆ వెళ్తున్న ఆ పని నా చిత్తమే, వెళ్ళిపో అంటున్నాడు ప్రభు. నువ్వు వెళ్ళి ఆ పనిలో నువ్వు ముందుంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహకరించి ఆయన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తాడు. అయితే చాలామంది మరి సొంత నిర్ణయాలు చేసి తీసుకుంటారు. నువ్వు ప్రియ దేవుని బిడ్డ ఒకటి ఆలోచించండి. ఎందుకంటే మన ఇష్టము కాదు, దేవుని చిత్తములో ఏదైతే ద్వారం మన కొరకు తెరవబడిందో అది దానికోసం కూడా కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది నిజమేనా, ఇది కరెక్టేనా, అసలు ఈ వర్క్ నేను చెయ్యొచ్చా, ఈ బ్లెస్సింగ్ నిజంగా నాకే వచ్చిందా, ఇక్కడికి నేను వెళ్ళొచ్చా అని చాలామంది ఆలోచనలతో నిలబడుతున్నావు. ఎందుకంటే నిన్ను దుష్టుడు ఆలోచనలకు తీసుకెళ్ళిపోయి అక్కడ ఆపేస్తాడు. ఆశీర్వాదాలు నీ జీవితంలో రానివ్వకుండా దేవుని చిత్తమున్న కార్యాలు కొన్ని నీ ఎదురుగా వచ్చినప్పటికీ నీలో ఒక అనుమానం క్రియేషన్ చేస్తాడు. నిజమేనా, వీరికి సహాయం చేయాలా వద్దా, ఇటువంటి వారు మీరు నమ్మొచ్చా, అటువంటి ఆ స్థలానికి నేను వెళ్ళొచ్చా, ఈ పని దేవుని చిత్తమైనా కాదా అని నీలో దుష్టుడు ఒక ఆలోచన పెట్టేస్తాడు. ఎందుకంటే ఇదంతా ప్రభు చిత్తంలో నడిపిస్తున్నాడు కాబట్టి దుష్టుడు నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తాడు. అందుకే ఒకవేళ నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు వెళ్లకుండా ఆగిపోయి ఆలోచిస్తూ ఉన్నావేమో ప్రియ సహోదరి, ప్రభు అంటున్నాడు నువ్వు వెళ్ళిపో, ఆ పని నువ్వు చేయమంటున్నాడు. ఏ పని అయితే నీకు అప్పచెప్పినాడో, ఎవరికైతే నేను సహకరించమన్నాడో, ఎటు వెళ్ళి నువ్వు సహాయం చేయమన్నాడో నువ్వు ముందుకు వెళ్ళిపో అంటున్నాడు ప్రభు. ఎందుకంటే యెహోవానే నీకు తోడుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఏ పని చేయాలన్నా ప్రభు మనకు తోడుంటేనే మనం చేయగలుగుతాం. ఈరోజు ఎంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో, దేవుడు నీకు ఆశీర్వాదం రెడీగా పెట్టినా కొన్నిసార్లు దుష్టుడు మనని ముందుకు వెళ్ళనివ్వడు. అయితే మనం ఒక కన్ఫ్యూషన్లో పడిపోయి ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తమా కాదా అని ఆలోచిస్తున్నప్పుడు ఇదిగో వాక్యము ద్వారా, దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వే కన్ఫ్యూషన్లో ఉన్నావేమో సహోదరుడా, దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏ పని చేయాలా వద్దా, ఇటువైపు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నావేమో, దేవుడు నువ్వు వెళ్ళిపో, నేను నీకు తోడున్నాను అంటున్నాడు. నువ్వు ఆ పని నిమిత్తం పరిగెత్తుతున్నప్పుడు మధ్యలో నువ్వు వెళ్తున్న దారిలో ఏ భయంకరమైన పరిస్థితులు ఎదురైనా, ఎక్కడ ముళ్ళ కంచెలున్నా, లోటుపాట్లున్నా, దుష్టుడు ఏ అగ్నిబాణాలు విసిరినా వాటిని అన్నిటినీ అణిచివేసి ప్రభు నిన్ను సురక్షితంగా నీ మార్గంలోనికి చేర్చుదునుగాక. ఆమేన్. తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోండి తండ్రి, బిడ్డలు ఎంతమంది వాక్యం వింటున్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధిల్లింప చేయండి అయ్యా. వారు ఏ పని చేయలేక ఆగిపోయినారో ఆ పని సఫలపరచండి, వారి నూరంతలుగా బ్లెస్డ్గా ఉంచమని యేసు నామములో ఈ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్.